ప్రజల శ్రేయస్సు కొరకు వర్ణయాగాన్ని చేయడం జరిగింది. నిన్నటి రోజు నాగార్జున సాగర్ గవర్నమెంట్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినటువంటి వర్ణయాగం వేద పండితులు బ్రాహ్మణోత్తముల మధ్యలో జరిగినటువంటి కార్యక్రమం పూర్ణాహుతి కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హాజరు కాబడి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొని చక్కటి వర్షాలు సమృద్ధిగా పడాలని, పాడి పంటలు బ్రహ్మాండంగా పండాలి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలకు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టైశ్వర్యాలతో ఆయుర్వేదంతో ముందుకు వెళ్ళాలని చెప్పని వారు కోరినటువంటి సందర్భాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి బీఆర్ఎస్ నాయకత్వం జగదీశ్వర్ రెడ్డి గారు డ్రామాగా అభివర్ణిస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తుంటే, వర్ణయాగం డ్రామా చేస్తున్నారని చెప్పని మాట మాట్లాడుతున్న పరిస్థితి చూస్తే వీళ్ళ అక్కసు ఏ మేరకున్నది అనేది చెప్పడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం ఇక్కడ ప్రధానంగా తెలంగాణపై వరుణుడు కర్ణించాలని చెప్పినటువంటి కార్యక్రమం తీసుకుంటే, వర్ణయాగానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నటువంటి వీళ్ళని ఏమనాలి అసలు చెప్పనే మాట సందర్భంగా మనం ప్రకృతిని కూడా బలంగా ఈ ప్రభుత్వం నమ్మేటువంటి సందర్భం, ప్రకృతిని కూడా ఆరాధించాలని మన పురాణాల్లో నుంచి కూడా చూసినటువంటి సందర్భంలో అనేక కథనాలలో కూడా వర్ణుడు కర్ణించాలని అనేక కార్యక్రమాలు చేసినటువంటిది కూడా మనం పురాణాల్లో చూసుకున్నటువంటి సందర్భం. తెలంగాణలో ముఖ్యమంత్రి ఎందుకంటే రాజులు చేసేవారు ఏమైనా ఇబ్బంది అయినప్పుడు. ఈరోజు ఎల్నినో ప్రభావం ఉంది, వర్షాలు ఈ ప్రాంతంలో ఎక్కువగా రాకపోవచ్చని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి సందర్భం. ఈ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలు సమృద్ధిగా వర్షాలు కురిసినాయి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండినాయి, రైతు వర్గం ఆనందమైతుంది. రైతు వర్గానికి ప్రభుత్వం ద్వారా చేసిన కార్యక్రమాలు కూడా చేతిచ్చే కార్యక్రమం కూడా చేసినాం. ఈసారి ఎల్నినో ప్రభావం ఉంది, వర్షాలు ఎక్కువగా రాకపోవచ్చు అని చెప్పినటువంటి శాస్త్రజ్ఞులు చెప్పినటువంటి దాన్ని కూడా గమనంలో తీసుకొని ఆరుతడి పంటలు వేసేటువంటి ప్రయత్నం చేయడం కానీ, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని చెప్పని రైతు వర్గాన్ని చైతన్యం చేసే ప్రయత్నం చేసినాం. అదే సమయంలో ప్రకృతిని ఆరాధించేటువంటి, ప్రకృతిని గట్టిగా మనం విశ్వసించే క్రమంలో చేసేటువంటి వర్ణయాగాన్ని కూడా ఈరోజు ఏదైతే యాగం డ్రామాగా మాట్లాడుతున్న జగదీశ్వర్ రెడ్డి గారిని ఒకటిని సూటిగా అడగదలుచుకున్నాం. గతంలో కేసీఆర్ గారు ఆయుజిత చండీ యాగము, సహస్ర చండీ యాగము, రాజశ్యామల యాగము, నవగ్రహ చండీ యాగం కేసీఆర్ దంపతులు కూడా చేశారు. ఈ 2015లో కేసీఆర్ చేసినటువంటి ఈ చండీ యాగానికి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. మేము కూడా అనేక సార్లు, నేను కూడా భక్తి భావాన్ని ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఎక్కువగా నమ్మేటువంటి పరిస్థితులలో వేముల రాజన్న ఆలయానికి చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవంతో అనేక సందర్భాలు ఇలాంటి కార్యక్రమాలు పాల్పంచుకున్నాం. అప్పుడు కేసీఆర్ గారు చేసినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఏపీ నుంచి వచ్చి కలిసినప్పుడు మేము ఏ రోజు కూడా ఆ యాగాల పైన వారి యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఈ విధంగా ఎందుకు మీరు దిగజారి మాట్లాడుతున్న చెప్పి జగదీశ్వర్ రెడ్డి గారు బీఆర్ఎస్ గమనించాలి. అంటే మన చరిత్రలో కూడా రాజులు అనేక సందర్భాల్లో ఆ రాజ్యం సుభిక్షంగా ఉండాలట అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మనం చూసినాం. మీ హయాంలో కూడా కార్యక్రమాలు నిర్వహించారే, ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఏ రోజు మేము ఆ యాగాల గురించి కానీ ఆ పూజా కార్యక్రమాల గురించి కానీ ఏ రోజు కూడా మేము మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. మన హైందవ సంస్కృతి, మన సనాతన సంప్రదాయాన్ని, మన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు పోయే క్రమంలో విశ్వాసం, ఆ విశ్వాసానికి అనుగుణంగా మంచి జరిగితే ప్రజలకు రైతులకు లబ్ధి జరుగుతుందని చెప్పిన భావంలో ఉండేటువంటి వాళ్ళం కాబట్టి ఏ రోజు కూడా మీకు సంబంధించి మీ మనోభావాలను లేదా మీ విశ్వాసాలను లేదా భక్తి భావాలకు సంబంధించిన అంశాన్ని ఈరోజు దెబ్బతీసే విధంగా మేము మాట్లాడలేదు. ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. ఒకవేళ ఎల్నినో ప్రభావం ఉంటుందని చెప్పనేది నిజమనేటువంటి నమ్మే పరిస్థితులలో మీరు ఉండుంటే మీరు ప్రభుత్వానికి అండగా నిలబడి రైతాంగానికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేసేది ఉండదు. కానీ దీన్ని కూడా అడ్డు పెట్టుకొని వరుణుడు రాకూడదని చెప్పనేటువంటి ఆలోచన కూడా పూజలు చేసినట్టుగా
మనం వింటున్నటువంటి సందర్భంలో బాధ అనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వీళ్ళు గవర్నమెంట్లో భాగస్వాములు కాదా అని అడుగుతున్నా. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు వర్ణాయగానికి విమర్శిస్తూ వారి యొక్క ద్వంద్వ నీతిని ఏదైతే ప్రదర్శిస్తారో దాన్ని తెలంగాణ రైతులు ప్రజలు అర్థం చేసుకుంటారని చెప్పని భావిస్తా ఉన్నా. ఎల్నినో ప్రభావం దేవుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల వర్ణయాగం ఈరోజు నిన్నటి రోజు నాగరి సాగర్లో ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన విధంగానే ధర్మపూర్ లక్ష్మీస్వామి ఆలయంలో అక్కడ అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి సందర్భం. కొండగట్టు ఆంజనేయ గిరి ప్రదక్షిణ సుమారు 7 కిలోమీటర్లు చేసినాం. నేను వెళ్ళిన పొన్న ప్రభాకర్ గారు, అడ్డు లక్ష్మణ్ కుమార్ సుపర్ణ సత్యం గారు, అదేవిధంగా వేల రాజన్న ఆలయంలో కూడా వర్ణయాగ కార్యక్రమం చేసినాం. పెద్ద తుమ్మల నాగేశ్వరరావు వచ్చిండ్రు, అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు వచ్చిండ్రు, పొన్నం ప్రభాకర్ గారు వచ్చిండ్రు, నేను కలిసి. అంటే రైతాంగం ప్రజలు సుభిక్షంగా ఉండాలని చెప్పండి. చక్కగా వాగులు బంకలు పొంగి పొరుతా ఉన్నాయి. ఈరోజు ఇలాంటి తరుణంలో రాజకీయాలు ఎలా అని చెప్పిన మాట సందర్భంగా తెలియజేస్తూ, ఇక హరీష్ రావు గారు కూడా మాకేదో పాఠాలు నేర్పే ప్రయత్నం చేస్తున్నాడు. కాళేశ్వరం కట్టుకొని నొక్కండి, కాళేశ్వరం కట్టుకొని నొక్కండి, నీటి నింపడానికి. అరే మేడిగడ్డ దగ్గర, సుందిల్ల అన్నారం దగ్గర బ్యారేజీలలో నీటి నిలువ ఇస్తే బ్యారేజీలు ఆగవు అని చెప్పి ఎన్డీఏసీ చెప్పిన క్రమంలో మరమ్మతు జరిపిన తర్వాత ముందుకు పోమని సందర్భంలో అక్కడ నీటి నిలువ లేనప్పుడు ఎట్లా కట్ చేస్తారు, ఎట్లా మీదకి వస్తాయని చెప్పని సోయి లేకుండా మాట్లాడితే ఎలా అని చెప్పి అనేక మాటలు చెప్పిన. దేవుడు వర్ణించి కరుణించి ఈరోజు వర్షాలు సమృద్ధిగా పడగానే కడెం నుంచి వచ్చినటువంటి వాటితో పాటు ఆ పరివాహక ప్రాంతం ఉన్నటువంటి నీరుతో 3-4 రోజులు 20 టీమ్స్ నీరు ఎల్లంపల్లిలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఎల్లంపల్లిలోకి వచ్చి తద్వారా ఎంఎండికి నీటిని లిఫ్ట్ చేసుకుంటున్నాం, వరదకాలకు నీటిని లిఫ్ట్ చేసినాము. ఈ ఎంఎండికి వచ్చినటువంటి వాటర్ ద్వారా ఇప్పటికి 22 టీఎంసీలు ఈరోజు ఎంఎండిలోకి చేరుకున్నాయి. ఆటి నుంచి ఇంతకుముందు 5 టీఎంసీలు ఉన్నటువంటి ఎల్ఎండికి నీటిని వదిలే కార్యక్రమం చేస్తే ఈ రోజుకి 8 టీఎంసీలు ఉంది. ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితి బట్టి 12 టీఎంసీ వరకు ఎల్ఎండిలో నీటి నిల్వ ఉంచాలని చెప్పి అనుకొని ముందుకు పోతున్న సందర్భంలో ఈయన ఏదో లేఖ రాస్తూ మీరు ఆ నీటిని విడుదల చేయండి, రంగనాయక పంపండి, మల్లన్న సాగర్ పంపండి, మీరు చెప్తే మీరు నేర్చుకున్నటువంటి అవసరం లేదు, పాఠాలు చెప్తా ఉన్నాం. ఈరోజు ఎల్ఎంపీలో ఉన్నటువంటి నీటిని ఇప్పటికీ 22 టీఎంసీ వరకు ఎంఎండికి ఎత్తిపోయడం జరిగింది. అక్కడ నుంచి ఎల్ఎండి కూడా నీటి వదులుతున్నాం 12 టీఎంసీ వరకు. తద్వారా మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్ఎంపీలో 15.5 టీఎంసీలు ఉంది. ఈ రోజున పరిస్థితులు పరివాహక ప్రాంతం ద్వారా నీరు రాగానే ఇప్పటివరకు ఎస్ఆర్ఎస్ నుంచి నీరు రానటువంటి సందర్భం. ఆ తర్వాత తెలుసు ఎంఎం నుంచి అన్నపూర్ణకు వదులుకోవాలి, అన్నపూర్ నుంచి రంగనాయక సాగర్ వదులుకోవాలి, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ పంపించుకోవాలి. ఇదంతా కూడా గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణ డిజైన్లోనే ఉన్నటువంటి ప్రాజెక్టులు. దీనికి ఏదో కొత్తగా మీరే కనిపెట్టినట్టు, మీరు చెప్తే మీరు నేర్చుకున్నట్టుగా, అసలు మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీరు ఫెయిల్ అయిందనే కదా మీ సొంత మీరు పక్కన పెట్టింది. అసలు మీకు కొద్ది రోజులు మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించలేదు. ఇరిగేషన్ లో ఫెయిల్ అయినటువంటి మీరు మాకు పాటలు చెప్పడం మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుసు ఉన్నటువంటి నీటి వరకు. ఇంతకుముందు 2 సంవత్సరాలు బ్రహ్మాండంగా వర్షాలు కురిస్తే నీ కాళేశ్వరం నుంచి నీ మేడిగడ్డ అన్నర్సు నుంచి చుక్క నీరు తీసుకోకుండా మీ కాళేశ్వరం అంటుందే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం రాకంటే ముందు కుంగిపోయినటువంటి మేడిగడ్డ దగ్గర ఏదైతే అన్నారు సుంది దగ్గర బుంగలు పడితే ఎన్డీఎస్సీ అక్కడి చెల్లి మీరు నీటి లిఫ్ట్ చేసుకోవడం లేదు, గేటు తెరిచిపెట్టాలంటే బార్లో తెరిచిపెడితే వచ్చిన నీరు వచ్చినట్టు సముద్ర పాలైందే మీ నిర్వాహకం వల్ల. ఈ 2 ఏళ్ళు వర్షాలు సమృద్ధిగా పడితే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇవన్నీ ప్రాజెక్టులు నింపుకోలేమా? ఈరోజు ఎల్నినో ప్రభావం వచ్చింది. ఆ ఎల్నినో ప్రభావాలు ఇబ్బందులున్నాయని చెప్పని ఓవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న వేళ రైతాంగాన్ని అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తూ, రైతులను చైతన్యవంతం చేసే ప్రయత్నం చేస్తూ, వారికి వీలైనంతగా ఇప్పుడు ఆగస్టు మొదటి వారంలో కూడా కొంత నాట్లు వేస్తా ఉంది. అంటే వరుణుడు కరించిన తర్వాత మాకేమి ఇబ్బంది కలగకపోవచ్చు నమ్మకం విశ్వాసంతో రైతాంగం ముందుకు పోతున్న తరుణంలో మీరు ప్రతిపక్షం ఉన్న వాళ్ళకి మనోధైర్యాన్ని కల్పించే ప్రయత్నం చేయాలి తప్ప ఈ విధంగా మాట్లాడిన మాటలు లేఖ రూపంలో చేసేటువంటి ప్రయత్నం కరెక్ట్ కాదనేటువంటి సందర్భంగా చెప్తూ ఈరోజు కన్నెపల్లి ఏదైతే పంపుల ద్వారా మీరు వాళ్ళ ఆలోచన అంటే రాష్ట్ర రైతాంగాన్ని ప్రజలు తప్పుదో పట్టించే విధంగా ఇక కాళేశ్వరం లేకపోతే అంతకుముందు సూర్యాపేట నీళ్లున్నా కాళేశ్వరం నీళ్ళు అంట. ఈ 2 ఏళ్ళ నుంచి అన్ని అన్నకలకి ఇచ్చినాం కాళేశ్వరం లేకున్నా. అంటే కన్నెపల్లి దగ్గర కటికేయండి, కాళేశ్వరం నీళ్ళని తీసుకుపోమని చెప్పనేటువంటి దుష్ప్రచారం, మసిబూసి మాడిగా చేసే ప్రయత్నము
బట్టగాల్చి ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నం వాళ్ళ పాచిక పారలేదు. వర్షాలు పడ్డే ఎల్లపల్లి నిండి అక్కడ ఏమేమి టీమ్స్ తీసుకొని వచ్చినాం. ప్రజలకు అర్థమైంది, రైతులకు అర్థమైంది. అక్కడ కాళేశ్వరం దగ్గర నీటిని లిఫ్ట్ చేయకుండా దేవుడు వర్ణించి కరుణిస్తే గత రెండేళ్ళలాగా ఈసారి కూడా మాకు నీళ్ళు వచ్చి చెప్పండి బాగుంటుంది రైతుల్లో ఉంది. వాళ్ళ పాచిక పారలేదు. ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్లో కట్టుకేయండి, నింపండి ఎల్లంపల్లిని, లేదా అక్కడి నుంచి ఎంఎం తీసుకోపోండి, అక్కడ కట్టుకేయకుండా ఈరోజు వరుణుడు కరుణిస్తే 20 టీమ్స్లు పైగా నిండడం, 12 గేట్లు ఎత్తుకు కింది వదిలేసినట్టు సందర్భం. అంటే ఆ పాచిక పారలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త పాచిక మీరు అవి రంగనాయక నింపండి, మలాన్ సాగర్ నింపండి, ఎల్ఎండి నింపండి. నువ్వు ఎప్పుడైంది మాకు పాఠాలు? దేవుడు వర్ణించి కర్ణించిన తర్వాత తప్పనిసరిగా ఇదే విధంగా కొనసాగుతుంది, చేస్తాము. మీరు మాకు కొత్తగా పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ఓవైపు కేటీఆర్, ఓవైపు హరీష్ రావు, వీళ్ళందరూ కూడా పచ్చి అబద్ధాలు ఈరోజు ప్రజలకు దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ప్రజలు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరికీ కూడా మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కరువు రావాలని కోరుకున్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ, వర్షాలు పడవంటే మానసిక ఆనందం పొందిన వాళ్ళు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు బయటపడ్డారు, కాంగ్రెస్ వచ్చింది ఈరోజు కరువుకు సంబంధించి ఈ విధంగా ఉందని. ఇంకో నాయకుడితో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేరు పెట్టి కరువు వచ్చింది అంటే, ఆ విధంగా ఎక్కడైనా కరువు వచ్చిందని చెప్పండి, అయ్యో కరువు వచ్చింది ఈసారి రైతులు అప్రోధం చేద్దాం, ఈ ప్రభుత్వానికి కలిసి అండగా పనిచేద్దాం ఈ కష్టకాలంలో అని చెప్పండి ఆలోచన లేదు. కరువును కూడా రాజకీయం చేయాలనుకుంటారు. కానీ ఆ దేవుడు ఈరోజు వరుణ దేవుడు ఈరోజు నీళ్లు రూపంలో మనకు రావడం, ఈరోజు ప్రాజెక్టులన్నీ కూడా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా రైతుల కోసం, ప్రజల కోసం మేలైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ మనం ముందుకు పోదాం అన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ, మెల్లమెల్లగా ఈరోజు ఎల్లినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు ఛాయలు కనపడ్డప్పటికీ మెల్లిమెల్లిగా వరుణ దేవుడు కరుణించడం వల్ల నెమ్మదిగా నిండుతూనే కాలువలన్నీ కూడా వాటన్నిటిని కూడా తప్పనిసరిగా రైతాంగానికి, ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా వర్ణయాగం కూడా పండితులు, పేద బ్రాహ్మణులు వాళ్ళు ఇచ్చిన సూచన సలహాలతో కూడా చేయడం అంతా మంచిగా జరుగుతుందన్నమాట సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో పూర్ణాతులు కూడా పాల్గొనడం అంటే చక్కటి వర్షాలు రావాలని చెప్పని కోరుకోవడం ప్రజలందరూ కూడా గమనించారు, చూసారు. ప్రతిపక్షం వాళ్ళు కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వారి మాటలు ప్రజలు విశ్వసిస్తుందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నారు.